తెలుగు పాటల్లో తెలుగనేది తక్కువైపోతుంది. హ్మ్. సో, ఇదంటే ప్రేక్షకులు తీసుకోలేకపోతున్నారా? లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం డైరెక్టర్లు తీసుకున్న అతి జాగ్రత్త ఇది? అంటే ఇప్పుడు మీరు నాకు స్పాటిఫై యాప్ ఉందండి. దాంట్లో ఆర్టిస్ట్ నేను. హ్మ్. దాంట్లో చూస్తే ఆ వినే ఏజ్ గ్రూపు, ఎవరు వింటున్నారు, అందులో జెండర్ ఎవరు వింటున్నారు, ఏ కంట్రీలో వింటున్నారు మొత్తం డీటెయిల్‌గా వస్తున్నాయి. హ్మ్. 15-22 వింటున్నారండి పాటలు. సో, హ్మ్. వాళ్ళకి అర్థం కావాలంటే జెన్‌జీ లాంగ్వేజ్ ఉండాలి. కాబట్టి డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్స్ కమర్షియల్‌గా ఆలోచిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ గూడా. ఇంతకుముందు ఏంటి ఒక పల్లవి, 2 చరణాలు, 5 మినిట్స్ సాంగ్ ఉండేది. అది ఎఫ్ఎంల పుణ్యాన 3 మినిట్స్ పడిపోయింది. ఎందుకంటే 3 మినిట్స్‌కి ఎత్తేస్తారు కట్ వాళ్ళు పాట. చేసేస్తారు సాంగ్. ఆ! ఆ! వాళ్ళు ఎవరు రాశారు, ఎవరు పాడారు ఇంతకుముందు సరే మన ఆకాశవాణి గాని, వివిధ భారతి గాని ఉన్నప్పుడు అవునవును. పాట సంగీత దర్శకులెవరు, ఆ! రాసిందెవరు మొత్తం చెప్పేవారు చెప్పేవాళ్ళు. డీటెయిల్స్. వీళ్ళకి యాడ్స్ ఇచ్చుకోవడానికి టైం లేదు. ఇంక పేర్లెక్కడ చెప్తారు ఈళ్ళు? అది అయిపోకముందే ఎంటనే యాడ్ వస్తూనే ఉంటది. పాట అయిపోకముందే. పాట మధ్యలోంచే వస్తుంటది. హ్మ్. పాట సగంలో ఫేడ్ ఔట్ అంతే. సో, వీళ్ళు చేసిన దానివల్ల 3 మినిట్స్‌కి పాట పడిపోయింది. ఆ 3 మినిట్స్ గూడా ఇప్పుడేంటి, ఇందులో ఒక కంటెంట్ రీల్స్‌లో వైరల్ అవ్వాలి. అదొకటి కొత్తగా వచ్చిందిప్పుడు. రీల్స్‌లో వైరల్ అవ్వాలి అంటే సెపరేట్ ఏమైనా మెటీరియల్ ఉంటదా? సెపరేట్ ఏమైనా వర్డ్స్ ఉంటాయా? పాట హిట్ అవుతే మొత్తం హిట్ అవ్వాలి. ఇది రీల్స్‌లో అవ్వాలి. ఇది ఓన్లీ దీంట్లో హిట్ అవ్వాలి. ఇన్‌స్టాలో హిట్ అవ్వాలి. అలా ఏమి ఉండదు. పాట బావుందంటే ఎక్కడైనా హిట్ అవుద్ది. బట్ ఆ రోజులు గూడా వచ్చేసాయి. ఈ 10 సెకండ్స్ మాత్రం వైరల్ అయిపోవాలి. ఆ! 10 సెకండ్స్, 30 సెకండ్స్. 30 సెకండ్స్ వైరల్ అయిపోవాలని అలా గూడా చేస్తున్నారు. సో, అలాంటి పాటలు ఇప్పుడు మీకు ఆ సినిమా ఉన్నన్ని రోజులు ఒక 1 మంత్, 2 మంత్స్ వినపడతాయి. అంతే. తర్వాత వినపడవు.